భావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుగా దేవునికి న్యాయమే. చదవనక్క మొత్తం. ఆ దినమున అంటే రెండు వచనాలు చదువుతుందా? అది ఒక వచనం చదవక 7వ వచనంలో ఒక మాట చూద్దాము. 7వ వచనం కనెక్టివిటీగా 6వ వచనం ఉంది కాబట్టి దాన్ని పరిశీలన చేసుకుని ముందుకెళ్దాము. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షం. యాక్చువల్గా యేసు ప్రభు రాకడ వస్తుంది, వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏ విధంగా మనుష్య రీతిగా ఆయన తిరిగి వచ్చి భూమి మీదకి వచ్చాడు, మళ్ళీ ఎలా వస్తాడు, వచ్చేటప్పుడు ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ యేసు తన ప్రభావాన్ని కనపరుస్తాడట. తన ప్రభావము అనే దానికి ఫర్ ఎగ్జాంపుల్ కింద ఇచ్చాడు, పరలోకం నుండి అగ్ని జ్వాలతో ప్రత్యక్షమవుతాం. మనం వంట చేసుకునేటప్పుడు లేదంటే అగ్ని చిన్న మంటగా ఉన్నప్పుడే ఆర్పలేని అగ్ని బహు నష్టాన్ని కలిగించిందని వింటాం. ఇక్కడ యేసు ప్రభు తన ప్రభావాన్ని ఎందుకు చూపించాలి అంటే అది న్యాచురల్ క్యారెక్టర్ అయింది. ఆయన దైవికంగా తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు అందరి చేత ఆయన చిత్కారం పొందారు. ఇప్పటికీ ఎవరి చేత మెప్పు పొందటం లేదు. ఆయన నమ్ముకున్న వారికి కూడా సేమ్ అలాగే ఉంటుంది అని ఆయనే చెప్పారు. నేను వస్తాను అన్నప్పుడు మీ పరిస్థితులు, నా యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే దూతలతో వస్తాను. దూత గురించి మీకు తెలియచేయాలి. ఒక దూత యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే దేవునికి విరుద్ధమైనది ఏదైనా జరిగింది అంటే ఒక సందర్భంలో 1,80,000 మంది ఒకేసారి చనిపోయారు. ఒక దూత యొక్క ప్రభావం. తప్పు జరిగినందుకే అంటే దూతకి ఇష్టమై జరిగించింది అంటే కాదు, దేవునికి ఇష్టమైనే, దేవుడు ఆజ్ఞయిస్తేనే జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో దూతలతో కూడా అన్నాడు. అంటే డిస్ట్రాయింగ్ స్టార్టింగ్ నుంచి అగ్ని జ్వాలలతో ఆయన వచ్చేటప్పటికి ఎవరెవరిని పట్టుకుంటాడయ్యా అంటే ఫస్ట్ దేవునిని ఎరగని వారిని. ఇది మీరు నోట్ చేసుకోవాలి. మీకు ఎక్కడ ఈ పాయింట్ టచ్ అవ్వదు. మీరు నమ్ముకున్న మతాల్లో కానీ మీరు ఎంచుకున్నటువంటి పూజించే విధానాల్లో ఈ మాట టచ్ అవ్వదు. దేవునిని ఎరగని వారిని. దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఉంటే ముందు కాల్చబడేది వాళ్ళే. సో మనం ఎంత ప్రయత్నం చేయాలి, సువార్తను ఎంత బాగా తీసుకువెళ్ళాలి. ఇంట్లో నుంచి, వీధిలో నుంచి, మన వీధి, మన వాడ, మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచం అంతా దేవుని ఎరిగేలాగా చేయాలి. ఇదే క్రైస్తవ్యం. దేవుని అగ్ని జ్వాలలు దేవుని ఎరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారు. చాలా మంది ఉన్నారు లేదా? మీ బాధలు మీరు చెప్పుకోండి. సువార్త అంటే మీరు నమ్మరు, మీరు ఒప్పుకోరు, మీ మనసు ఒప్పుకోరు. కానీ సువార్త చెబుదాము, దేవుని సువార్త అంటే దేవుని మాటలే కదా, దేవుని మాటలు చెబుదాము, విందాము రండి అంటే ఇక్కడికి నేను భక్తురాలని అనుకునే వాళ్ళకు కూడా శరీరం సహకరించదు. అంత డేంజర్. అందుకే నేను రోమిల పత్రిక మనం చెప్పాను కదా 7వ అధ్యాయంలో, తీకండి, మన శరీరమే మనల్ని మోసం చేస్తుంది. శరీర సంబంధమైన విషయాల్లో మనల్ని బిజీగా ఉంచి మనం ఏ విషయానికైతే లోబడాలో ఆ విషయానికి లోబడకుండా ఏంటి ఆ విషయం అంటే సువార్తకి లోబడటం. సువార్తకి లోబడటం అంటే దేవుణ్ణి ఎరగటం. దేవుణ్ణి ఎరగటం అంటే సాక్షాత్తు ఆయనలో ఉన్న భాగాన్ని నీవే అని తెలుసుకోవడం, నువ్వై ఉన్న నీవు నీ ఉనికి ఏంటో తెలుసుకోవడం. నీ ఉనికి
నీకెందుకు ఇబ్బందులు, ఎందుకు ఈ శోధనలు, నీవు ఈ ట్రాన్స్లోనే ఎందుకు బ్రతుకుని ఈడుస్తున్నావు, ఇవన్నీ నీకు తెలుస్తాయి. దేవుణ్ణి ఎరగటం అంటే అది. దేవుణ్ణి ఎరగటం అంటే నిన్ను నీవు ఎరగటమే అంటున్నాడు. ముందు దేవుణ్ణి ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన, దండన ప్రతిదండన అంటే రెండు ఉంటాయా? దేవుణ్ణి ఎరగని వారికి ఇప్పుడు దండన జరుగుతుంది అంటే వాళ్ళ పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ బాగు, వాళ్ళకి నెమ్మది ఉండదు, ఆలోచనలు ఎన్నో ఉంటాయి, వాళ్ళ చుట్టూ ఎన్నెన్నో ఉంటాయి, కానీ ఏది వాళ్ళకి సంతృప్తిని ఇవ్వదు, నెమ్మది ఉండదు, ముందు మనసులో నెమ్మది ఉండదు. మీరు క్రీస్తుని అంగీకరించి చూడండి, మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయని చూసుకుంటారే అనిపిస్తుంది. దండన ఉంటుంది, అది ఇక్కడ ఉంటుంది, ప్రతి దండన అంటుంది బైబిల్. అంటే రెండు దెబ్బల ఖచ్చితంగా. క్రీస్తు ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయటానికి పరలోకం నుండి అగ్ని జ్వాలలో ఆయన ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమవుతూ ఒంటరిగా రారు, దూతలతో కూడా వస్తారు. వచ్చినప్పుడు ఆయన ప్రభావం చాలా చాలా డేంజర్గానే ఉంటుంది. ఆయన కనపడి దూతలతో వస్తానంటే నేను చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దూత ఒక మనిషి సంహారం లక్ష్యంలో జరిగింది. మరి అలాంటి దూతలతో అన్నాడంటే ఆ వచ్చే సమయము ఎంత భీకరంగా ఉంటుంది, మనిషిని ఎంత ఇబ్బంది పెడుతుంది, మనిషిలో ఎంత భయాన్ని కలిగిస్తుంది. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆయన చూసి రొమ్ము కొట్టుకుని మోకాళ్ళ మీద పడి ఉండే వారి సంఖ్య మీరు ప్రత్యక్షంగా చూస్తారు, ఇంక్లూడింగ్ ఆయన పొడిచిన వాడు కూడా ఆయన చూస్తాడు అని. దేవుడు మర్చిపోడు ఏ విషయాలు. మనమన్నా మధ్యమరిపాళ్ళం ఒక మాట అనంత మర్చి నేను అన్నానా అయితే సారీ అంటా, నేను అనలేదు కదా అనేసి మనం రెండు మైండ్లు మనకి, మనం ఎట్లా ఉంటామో మనకు తెలియదు, మన జీవితం ఏంటో మనకు తెలియదు, మన మూడేంటో మనకు తెలియదు, మన ప్రవర్తన ఏంటో మనకు తెలియదు. అందుకే ఆయన ప్రాహిమం అంటూ ఆయన మీద పడటమే, ఆయన పాదాల దగ్గర పడిపోవటమే. నేను వచ్చి గుడికి వచ్చాను కదా, నేను గొప్పదాన్ని, నేను బాగా దైవికంగా ఉన్నానంటే కుదరదు. బల్ల తీసుకుంటున్నప్పుడు కూడా ఎవరిలోకి వచ్చేసాడు శాటను తీసుకొనక ముందే యోహాను సువార్త 3:2 చదవండి. వాళ్ళంతా ప్రిపేర్ అవుతున్నారు ఫుడ్ తీసుకోవడానికి, అప్పుడే వచ్చి మనసులో కూర్చున్నాడంట. గుడికి వచ్చావు కదా అని నిన్నేం మెచ్చుకోడు, వాడు నీ దగ్గరే ఉంటాడు. ఎందుకంటే నీ బలహీనతలు ఏంటో తెలుసు కదా. సో ప్రాంప్ట్గా ఆయన మాటల్ని, ఆయన వాక్యాన్ని నువ్వు పట్టుకొని ఉండటం చాలా అవసరం. అందుకే బుధవారం కాదు, గురువారం కాదు, శుక్రవారం కాదు, అసలు ప్రతి సెకండ్ ఆయనతో ఉండడం అత్యవసరం. అది అనుభవిస్తే తప్ప తెలియదు. అప్పుడు నీకేమని అనిపిస్తుంది తెలుసా, శరీరపరమైన ఏ బాధ అయినా ఉంటుంది కదా, నాకు కాక ఎవరికి వస్తుంది, జంతువుకి వస్తే ఏంటి లాభం, నాకే రావాలి కదా, ఎందుకంటే నన్ను నేను గుణపరచుకోవాలి కదా. ఆయన రాబోయి ప్రత్యక్షమై ఆయన ప్రభావంతో వచ్చినప్పుడు నేను ఆయన్ని నమ్ముకోకుండా, ఆయన సువార్తకు లోబడకుండా, ఆయన ఎరగకుండా, ఏ విధంగా ఎరగాలో ఎరగకుండా, ఆయన్ని లోకంలో చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. దాదాపు మూడో వంతు, ప్రపంచంలో 3వ వంతు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన యొక్క ప్రభావం ప్రతి ఒక్క పర్సనాలిటీ మీద ఉంది. అలా కాదు, దేవుణ్ణి ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అనేది నేను పాపిని, నన్ను క్షమించు అని ఒకరోజు కాదు సుమా, ప్రతి సెకండ్ మన మాట తీరు, మనం మాట్లాడినప్పుడు కానీ, మనం నడిచేటప్పుడు కానీ, మన వ్యవహార శైలి కానీ, అవన్నీ మనల్ని మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ, మనల్ని మనం పరీక్షించుకుంటూ, ఈ సందర్భంలో నేను ఇంకా బాగా మాట్లాడుండొచ్చు కదా, ఈ సందర్భంలో నేను ఇంకా ప్రేమగా ఉండొచ్చు కదా, ఈవెన్ దో నా వాళ్ళు తప్పు చేసినా. అర్థమైందా? కానీ మనకు అస్సలు ఉండదు, వాడు తప్పు చేశాడు, వాడికి శిక్ష పడాలి. మరి అలా అయితే మనం కూడా తప్పు చేశాం కదా. అందుకే అన్నాడు, నేను మీ పాపాలని క్షమించినట్లు మీరు కూడా మీ సహోదరుల పాపాలని క్షమించండి. లేకపోతే నేను కూడా క్షమించను అన్నాడు అన్న.
అందుకే అంటున్నాడు 8వ వచనంలో, మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ. ఎప్పుడు? ఆయన ప్రభావంతో వచ్చేలోపు. మీరు ఇక్కడ గమనించాలి, ఎప్పుడు దండన అయితే ఉంటుంది. ప్రతి దండన అన్నట్టు ఒకసారి పనిష్మెంట్ జరుగుతుంది. నమ్ముకునేదాకా నీకు నయానో భయానో, నీకు రోగం ఇచ్చో, తలనొప్పిచ్చో, నీకు ఇబ్బందులు కలగజేసో, నీకు శ్రమనిచ్చో, ఏదో ఒక విధంగా ఆయన నిన్ను తడుతున్నాడు. ఆ వేలో ఆ తడుతున్నా కానీ నువ్వు నాకు దెబ్బ తగిలింది అంటున్నావు, కానీ దెబ్బ ఎందుకు తగిలింది, ఈ బాధ ఎందుకు అయ్యింది, ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది, ఈ మనుషుల యొక్క వ్యతిరేకత నాకు ఎందుకు వచ్చింది అనేటువంటి ఆలోచన నీకు రావట్లా. ఒకవేళ నువ్వు ఆ సెన్సిబిలిటీ కలిగి ఉంటే, నువ్వు కనుక ఆలోచించుకొని ఉంటే, ప్రతి విషయానికి నెమ్మది కలిగి ఉంటావు, ఓర్పు కలిగి ఉంటావు. ఓర్పు పరీక్షలో నెగ్గేలాగా చేస్తుంది. పరీక్ష నిరీక్షణ కలగజేస్తుంది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అందుకే ఎవరైనా మిమ్మల్ని శ్రమ పెట్టారనుకోండి, మాటతో, పనితో, ఇంకే విధంగా అయినా మిమ్మల్ని ఇబ్బంది పరిచేలాగా చేస్తే మీరేం రియాక్ట్ అవ్వకండి. శ్రమపరచు వారికి, మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ. ఇదిగో మీరు శ్రమ పొందుతుంటే మీకు మాతో కూడా విశ్రాంతి. ఆ దశలోనికి రాస్తూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు కదా. సో మాతో పాటు శ్రమ పొందుతున్న మీకు మాతో పాటు విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయం. ఇస్తాడైనా, ఆయన అనుగ్రహిస్తాడు. అందుకని మీరేం చేస్తారంటే, దేవుణ్ణి ఎరగని వారికి, దేవుని సువార్తకు లోబడిన వారికి మీ వంతు కృషిగా, మీ వంతు పనిగా చెబుతూనే ఉండాలి, చెప్పిస్తూనే ఉండాలి. నువ్వు ఇంటిలో పెట్టి చెప్పిస్తావా, వీధిలో పెట్టి చెప్పిస్తావా, లేదా అందరం ఇక్కడ కూడుకొని చెప్పించుకుందామా? ఎందుకంటే ఆయన రాకడెప్పుడో తెలియదు. ఈలోపు మనం పోతామా, అది మాత్రం గ్యారంటీ. ఆయన రాకడెప్పుడో మనకు తెలియదు, ఆయనకు తెలుసు. కానీ మనము పోతామన్నది గ్యారంటీ. కాబట్టి ఆ పోయే సమయంలో నువ్వు పోయావనుకో, నీ ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? ఒకళ్ళు చేస్తారు. మహా అయితే ఒక 2 రోజులు 3 రోజులు గ్యాప్ ఉంటాయి. లేదు ఆ రోజు సాయంత్రానికి అందరూ ఎవరికో సర్దుబాటు చేసేసుకుంటారు. అయ్యో పాపం అంటూ తోమే వాళ్ళు తోముతారు, ఉతికే వాళ్ళు ఉతుకుతారు, వాళ్ళు చేసేవాళ్ళు ఎవరు చేస్తారు. అలా వారం 10 రోజులు కార్యాలు అయిపోతాయి కదా, దిన కార్యాలు అయిపోతాయి కదా. ఆ రోజు కొంచెం ఏడుస్తారు. తనకి ఈ కూర అంటే ఇష్టం, ఈ బట్టలు అంటే ఇష్టం, ఈ ప్రదేశం అంటే ఇష్టం, నాతో ఇలా అనింది, నాతో అలా అన్నాడు. ఆఫ్టర్ డే మిగలలేదా ఏమన్నా? ఇక ఈవిడితో నాతో ఏ సంబంధం లేదు. అంతేనండి మనిషి జీవితం. మీరు పనుల భారం మీ మీద పెట్టుకోకండి. మిమ్మల్ని మీరు సమాయత్తపరచుకోవాలి. మీలో మీరు వివేచన కలిగి ఉండాలి. మీరు పోతే అక్కడికి వెళ్తే, నాయన ఇన్ని గిన్నెలు కడుకొచ్చాను, ఇన్ని బట్టలు, మరి నాకు నువ్వే కదా చెప్పావు నాయన, నాకు ఇచ్చిన ఈ కుటుంబ బాధ్యతలు నాకు ఇవన్నీ మిగిలినవిగా ఉన్నాయి. ఎంతవరకు చేయాలో అంతవరకే. నిన్ను శ్రమ పెట్టుకోవాల్సింది ఆయన కొరకే. అందుకే ఆయన శరీరం, ఆయుష్, ఆరోగ్యం. నువ్వు అనారోగ్యంతో ఉన్నా నాలాగా నన్ను నిలబెట్టుకున్నట్టు నిలబెట్టుకుంటాడు ఆయన. కూర్చుంటే లేవలేము, లేస్తే కూర్చోలేము, తినలేము. అలాంటి మమ్మల్ని వాడుకోవట్లా. ఉద్యోగం చేసుకొని వస్తున్నాం, పరిచయం చేస్తున్నాం, ఇంకా అనేక చోట్ల సువార్తకి వెళ్తున్నాం, బహిరంగ సభలకు వెళ్తున్నాం. ఎందుకంటే ఆయన ఎరిగేవారు లేరనేటువంటి బాధ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఆయన వచ్చేలోపు సంఖ్య మనం ఎందుకు తొందరపడుతున్నాము అంటే, సంఖ్య పూర్తయితే ఆయన త్వరగా వస్తారు కదా, మన పోకడ లేట్ అయినా. సో మీరు ఆయన దేవుణ్ణి ఎరగని వారికి, సువార్తకు లోబడిన వారి కోసం మీకు ఎంత పని ఉందో తెలుసా? ప్రార్థన చేయండి ఫస్ట్. ఏంటి అంతా ఆయన చేతిలో ఉందిగా, అన్నీ ఆయన చేసేవచ్చు కదా. మీ హృదయంలో ఏమున్నదో పరీక్షించు నిమిత్తము, మిమ్మల్ని అణుచు నిమిత్తము. ఆయన అనుకుంటే ఎంతసేపు మనల్ని మార్చడం, కానీ నీ అంతటి నీకు రావాలి కదా. వాడంతటా వాడు అనాలి, అతనంతా ఆమెంతటా ఆమె అనాలి, ఆ నోటిలో నుంచి మాట రావాలి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకి? మన ఇష్టం ఏంటో తెలుసుకోవడానికి. దాన్ని ప్రేమ అంటారు. ఒకళ్ళు బలవంతంగా వచ్చి మీరు ఇలా ఉండండి, అలా ఉండండి అంటే జరిగేది ప్రేమ కాదు. ఒకవేళ జరిగినా వచ్చినా వాళ్ళు బలవంతంగా, ఒకళ్ళ ప్రోద్బలంతోనూ ఒకళ్ళ భయం వల్లనూ కూర్చుంటారు. లేదు నిజంగా దేవుని మీద ప్రేమ ఉందనుకోండి, ఎవ్వరు చెప్పక్కర్లా, ఇక్కడికి వచ్చి కూర్చుంటాం, ఒక్కడమైనా ప్రార్థన చేసుకుంటాం, వచ్చి రాని మాటలు చదువుకుంటాం, మీ
వారిని మీరు శ్రమ పెట్టకండి. మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ ఆయన ప్రభావంతో దూతలతో వచ్చినప్పుడు ఆయన ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు. దండన కాదు, ప్రతి దండన, కొట్టి కొట్టి మళ్ళీ కొట్టి, లేస్తే మళ్ళీ కొట్టి, అలా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, యుగాలు. ఈ బాధ నీ వాళ్ళు నా వాళ్ళు భరిస్తే మనం తట్టుకోగలమా? అందుకే ఇంట్లో వాళ్ళ గురించి రేయి మొదటి జామున లేదు, రేయి మొదటి జామున అంటే ఏమనుకున్నారు? 3 గంటల నుంచి 2:30 నుంచి 3 గంటలు స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ మాకు పనుల భారంతో శ్రమ అంటే అసలు నీకు నిద్ర పట్టదు. అందుకే పౌలు గారు నేను పరిచయం చేస్తున్నప్పుడు నిద్రలేమితోనూ, ఆకలి దప్పులతోనూ, చలితోనూ ఎన్ని జాగారాలు చేశానంటాడు. మీ శరీరం ఇలాగా ఆయన కొరకు శ్రమ పడాలి. మరి నాకు విశ్రాంతి ఉండదేమో, డే ఆఫ్టర్ టైర్డ్ అయిపోతానేమో. అవ్వాలి కదా. ఈ శరీరం అలా కొట్టకపోతే మాటేది కదా. నీకు తెలియని విషయం ఏంటంటే శరీరం ప్రతి సెకండ్ వర్క్ చేయాలి. వర్క్ చేయకపోతే మీకు ఇప్పుడు బాగా యూట్యూబ్లో వాటిలో నడక చాలా మంచిది. ఒక ఫుడ్ తిన్నావా 100 అడుగులు వేసి కూర్చో. నువ్వు 20 నిమిషాల కన్నా ఎక్కువ కూర్చున్నావా నీ అంతటి నువ్వే చచ్చిపోతున్నట్టు, నీ అంతటి నువ్వే ఆయుష్ని తీసేసుకుంటున్నట్టు. సో 24 గంటల్లో మనం 8 గంటలు పడుకున్న మిగతా టైము పని ఏదో ఒక పని చేసే విధంగా నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవాలి. వాళ్ళు 5 డే వచ్చిన తర్వాత నువ్వు చేయాలనుకున్నా చేయలేవు, నడవాలనుకున్నా నడవలేవు. ఎవరైనా ఆటో పెడతారా సువార్తకు వస్తానంటావు. అదే యంగ్ టైంలో మేము వచ్చేస్తాం, వెళ్ళండి నడుచుకుంటూ వచ్చేస్తాం అంటాం. ఇప్పుడు మనం ఎందుకు చూస్తున్నాం ఆటో చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 వీలర్ నడవలేము అంత దూరం, పనుల భారం, బాధ. అదే యంగ్గా ఉన్నప్పుడు అనుకోండి, అప్పుడేమో మనం తెలుసుకోమంటే విజయం ఏమో పారిపోయింది, చదువుద్దు ఏమవుద్దని ఎంత బాధపడిందో మా అమ్మగారు. అప్పుడు మనకేం తెలియదు కదమ్మా. ఇప్పుడు చూడు, అప్పుడే తెలుసుంటే ఎంత బాగా ఆయన కొరకు మనం సువార్త చేసి ఉండేవాళ్ళం. ఈ పశ్చాత్తాపం కలగాలి మనలో. ఎన్ని రోజులు మన జీవితంలో వేస్ట్ అయిపోయింది చూడండి. అందుకే ఇలా వృధా పరుచుకోకూడదని మన సువార్తను అనేక మందికి చెప్పించడానికి ప్రయత్నం చేయాలి. నీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, నీ పనుల ద్వారా చెప్పాలి. మాట్లాడితే వచనం చూపించి నువ్వు పాపివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు దుష్టురాలివి అలా చెప్పకూడదు. ఎంత ప్రేమ అండి. ఫుడ్ వడ్డిస్తున్నావు నీ హస్బెండ్కి, వడ్డిస్తున్నప్పుడు ఏం చెప్పాలి? ఎంత మంచి దేవుడు అండి, మనకు ఫుడ్ ఇలా ఇస్తున్నాడు దేవుడు. దీనికి కాంబినేషన్ ఆఫ్ కర్రీ కూడా రావడం, ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా. మీరు చూడండి, కొంచెం వాళ్ళ ఉంటారు కదా, మన బెగ్గింగ్ వాళ్ళు. ఒక మామగారు ఉంటారు, వండుకోలేదు, తినలేదు, అడుగు పెట్టేవాళ్ళు లేరు, కానీ ఆకలి ఏమన్నా అలా ఆలోచిస్తుందా చెప్పండి? సో మీరు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉపచార ధర్మాన్ని మర్చిపోకూడదు. మీకు ఇంత తినగలిగారు, ఇంత ఉండింది అనుకోండి ఫుడ్, ఇంతే తినండి, ఇంకొకరికి షేర్ చేయండి. అసలు ఉపవాస దినాలు అందుకు ఇంప్లిమెంట్ చేశారు. మీరు తింటున్నది ఏ ఫుడ్ అయితే ఉందో దాన్ని పక్కన పెట్టి మీరు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. అవి కూడా చేయము. అలా అవన్నీ చేయకుండా మీరు ఎందుకు ఉపవాసాలు చేస్తున్నారు? మీరు ఇవన్నీ పాటించకపోతే దేవుణ్ణి నమ్మని వారు ఉన్నారు అంటే మీలో టెన్షన్ రాదు. సువార్తకి లోబడిన వారు ఉన్నారంటే మీలో ఏం ఫీలింగ్ ఉండదు. అసలు మనకే ఉండదు, సువార్తను నేను ఒప్పుకోలేకపోతున్నాను, అన్ని విషయాల్లో దేవుడికే నా యొక్క జీవితాన్ని అప్పగించాలి అనేటువంటి అవగాహన రానప్పుడు మనం ఏం చేయలేము. అందుకే అంటున్నాడు, మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు విశ్రాంతి అది దేవుడే అనుగ్రహిస్తాడు, అది దేవునికి న్యాయమే అని 9వ వచనంలో అంటున్నాడు. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమ పరచబడుటకు. పరిశుద్ధులు ఏమవుతారు? ఇప్పుడు పరిశుద్ధులు క్రైస్తవులు ఎవరు? పరిశుద్ధులు. వాళ్ళని ఎవరైనా కౌంట్ చేస్తారా? అసలు సువార్త చెప్పే వాళ్ళకి ఎవరికైనా గౌరవం ఉందా ఈ రోజుల్లో? అదే ఉన్న ఊర్లో అనుకోండి, ఎర్రమమ్మట పోయా అంటారు. తెలియదు, ఆవిడ ప్యాంపరింగ్ ప్రేమతో అంటారు, ఆవిడ పక్కన పెట్టండి. మామూలుగా ఉన్న ఊర్లో సువార్త చెప్పారు. మాకు తెలియదా వీళ్ళ గురించి? మాకు తెలియదు. వాళ్ళు హృదయాల్లో ఎంత గుణపరుచుకున్నారో, ఎన్ని విషయాలను సాక్రిఫై చేసి, ఎన్ని విషయాల్లో పక్కకు నెట్టేసుకొని వాళ్ళు దేవుని మాట కొరకు నిలబడ్డారో అన్నది ఉన్న ఊరిలో వాళ్ళకి
తెలియదు. సో అలాంటి విషయాల్లో మనం ఎప్పుడు ఎవరి దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి? మనం వద్దన్నా జరిగేది ఏంటో తెలుసా? ఆ దినమున, ఏ దినమున? యేసు ప్రభువు వారు తన ప్రభావంతో దూతలతో వచ్చినప్పుడు, అగ్ని జ్వాలలు ఎత్తి కంబైన్డ్గా వచ్చినప్పుడు, సువార్త నమ్మని వారికి, దేవుని లోబడిన వారికి పనిష్మెంట్, దండన చేసి ప్రతిదండన చేసిన తరువాత మీరు ఎవరైతే శ్రమల పాలవుతున్నారో మీరు శ్రమ పడకుండా మీ శ్రమని నాకు అప్పగించేయండి అని చెప్పిన దేవుడు ఆ దినంలో ఏం చేస్తాడంట? పరిశుద్ధుల యందు మహిమ పరచబడుటకు. అర్థమైన పరిశుద్ధులలో మళ్ళీ ఆయన మహిమ పరచబడతారు సెకండ్ కమింగ్ లో. దాన్ని ఏమిటంట? మళ్ళీ మహిమ పరచబడుటకు విశ్వాసం ఉంచిన వారి అందరి యందు ప్రశంసింపబడుటకు. మళ్ళీ ఆయన్ని మనం పొగుడుతాం. నాయనా నువ్వు వస్తుందంటే, నువ్వు వచ్చినప్పుడు అసలు ఈ చిన్ని శరీరంలో ఉండేదైనా నీ గురించి నేను ఏమీ అనుకోలేదు, నా చిన్ని మెదడుతో నేను ఏమి ఆలోచించాను, నాకు నీ జ్ఞానం ఇచ్చావు, నిన్ను ఆకర్షించా, ఇలా పొగుడుతూనే ఉంటాం. రియల్గా నమ్మిన మనకి ఆ అనుభవం ఎంత బాగా, అసలు దానికోసం ఎదురు చూడాలి. నాయన నాకున్నది చిన్న ఇల్లు, నాకే పెద్ద అంతస్తు లేదు, పెద్ద గ్రంథాలకి రీసెర్చ్ చేసుకుని ఇది లేదు, నీ వాక్యము చెబుతుంటే విని విశ్వాసం పెంచుకున్నాను, నాకు నిన్ను నమ్ముకునే జ్ఞానం ఇచ్చావయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా అని ఆయన విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకు ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఎవరు? అట్టివారంటే మహిమపరచటానికి ఉన్నవారు, పరిశుద్ధులుగా ఉన్నవారు, ఆయన సముఖంలో నుండి. ఎవరుంటారు ఆయన సముఖంలో? ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధులైన వారే ఉంటారు. ఎవరైతే ఆయన మహిమపరచాలో ఆ పరిశుద్ధులు ఏం చేస్తారు? దేవుణ్ణి మహిమపరుస్తారు. ఆ మహిమపరిచే వాళ్ళు ఆయన సముఖంలో ఉండి ఆయన ప్రభావం అందరి మహిమ నుండి పారదోలబడి, ఆయన ప్రభావం అందరి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమునను దండన పొందుతారు. ఎవరు పొందుతారు? పరిశుద్ధులుగా పొందేది ఎవరైతే సువార్తకు లోబడలేదో, దేవుణ్ణి నమ్మలేదో వాళ్ళు ఆయన ప్రభావం అందరి మహిమ నుండి. అర్థమైందా? ఆయన ప్రభావంలో నుండి వచ్చిన ఆయన ప్రభావం అంటే ఈ రూమికి సరిపోదు, ఈ భూమికి సరిపోదు ఆయన ప్రభావం. ఆయన చుట్టూ ఉండేదేమో అగ్ని జ్వాలలు. ఆ ప్లేస్ లో అంటే అది ఏ ప్లేస్ అని చెప్పగలం? ఆయన మధ్యాకాశానికి వస్తానన్నాడు. అంటే మధ్యాకాశం అంటే భూమి. ఈ భూమి మీదే ఈ సిచ్యువేషన్ జరుగుతుంది. ఎంత బాగా రాశారు పౌలు గారు దశలోనికి. ఆ ప్రభావం అందరి మహిమ నుండి నువ్వు ఇక్కడ ఉండటానికి లేదు, నిన్ను నమ్మమన్నా, నిన్ను పిలిచామా, మైకెట్టి పిలిపించానా, ఇదిగో ఇలా ప్రతిరోజు పెట్టి పిలిపించావా, వచ్చావా నువ్వు, విన్నావా నువ్వు, నన్ను నమ్మావా నువ్వు, నా సువార్తకు లోపడావా, పడ్డావా అసలు అని నన్ను పారదోస్తారు. ఎవరైతే నమ్మలేదో వాళ్ళని పారదోలి నిత్య నాశనమును దండన పొందడానికి పంపింపబడతారు. నిత్య నాశనం, నిత్యం. ఒకరోజు నాశనం అయిపోయినాయా నాస్తిపోవటం వల్ల, ఒకరోజు నాశనం అయిపోయినాయా నా అనారోగ్యం వల్ల, ఒక రోజు నాశనం అయిపోయినాయా నా బాధల వల్ల, నా యొక్క అప్పుల వల్ల. కానీ నిత్యము నాశనం, ఇది తెలుసా? నిత్యము నాశనం ఎవరికి ఉంటుందంటే దేవుణ్ణి నమ్మని వారికి, నమ్మిన నటించే వారికి, సువార్తకు లోబడిన వారికి నిత్యము దండన. అందుకే అంటున్నాడు, ఏలయనగా మీకు ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు నమ్మారు. దశలోనికి గారా మీకు ఎలా వెళ్ళాడో ఆయన తిరిగి ఎలా వస్తాడని చెప్పిందని మీరు నమ్మారు. మీరు మీకు శ్రమల పాలు చేసిన వారిని మీరు శ్రమపరచకండి. మీరు శ్రమ పొందుతుంటే మీరు ఆదరించుకోండి మిమ్మల్ని మీరు. నేను వచ్చినప్పుడు, నేను ఇన్ ది సెన్స్ యేసు ప్రభువు సెకండ్ కమింగ్ లో వచ్చినప్పుడు ఆయన ప్రభావంలో ఆయన నమ్మని వారు పారవేయబడతారు, పారద్రోలబడతారు. ఇంకేమంటున్నాడు? నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. ఇదే మీకు సాక్ష్యము. 11 వచ్చిన అంటాడు,
అందువలన ఆ, మన దేవుని యొక్కయు ఆ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు ఆ. కృప చెప్పున అది కృప ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి, తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి. కృప ఏంటి? నువ్వు తప్పుటోడువైనా, పిచ్చివాడివైనా, ఆయన పరిశుద్ధతలోనికి నువ్వు రాలేని వాడివైనా, నీకు అర్హత లేకపోయినా, ఆఫ్టర్ ఆల్ ఆయన ఇచ్చిన వచ్చేనన్నా అని పర్మిషన్ ఇవ్వడం వల్ల వచ్చినాడు మనంతా. అది తండ్రి నుంచి కుమారునికి సంక్రమించింది. కుమారుడే కనుక పర్లేనైనా మరి వచ్చేయండి అనడానికి లాక్ తీయాలి కదా. లాక్ తీయాలంటే బలి జరగాలి కదా. ఆ బలికి నేనే బలి అవుతాను అని కుమారుడు చెప్పుకుని వాళ్ళిద్దరూ అన్నాను కదా, మనుషుల రూపాన మీరు ఇమాజిన్ చేసుకోకండి. ఆ బిగ్ పర్సనాలిటీ లాంటి ఆ మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన దేవాది దేవుడు ఆయన కుమారుడు ఏంటంటే కృప చొప్పున మీరందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందునట్లు. మహిమ ఆయనే చెప్పాడు కదా, మీరు ఈ లోకాన్ని జయిస్తే నాతో పాటు మిమ్మల్ని కూడా నా పక్కన కుడి ప్రక్కన కూర్చుంటాడు. ఎవరైనా కూర్చొనిస్తాను, నేను పెద్ద లాయర్ అనుకో, పెద్ద ఆఫీసర్ అనుకో, ఎవరైనా వచ్చి నా పక్కన కూర్చొని మీ ప్లేస్ అది కదా అక్కడ కూర్చొని చెప్తానే కదా లోకంలో ఉన్నప్పుడు. అంత యాటిట్యూడ్ లోకంలో ఉన్న మనుషులకి. కానీ దేవాది దేవుడు అంటున్నాడు మీరు జయించండి లోకాన్ని. శ్రమ వచ్చినా నోరు మూసుకొని మన పని నాయన నీవే మాకు దిక్కు, నీవే పరిహారివి, నీ వైపే మేము చూస్తాం. ఏ ఇబ్బంది కలిగినా మొదట చూసేది నీ వైపే, నీ వైపు చూస్తే మాకు నెమ్మది అని అనుకుని బ్రతికిన వాళ్ళకి కూడా ఆ మహిమ పొందడానికి అర్హత. అదే 11వ వచనం అంటున్నాడు, మీరు క్రీస్తు ఈ మహిమపరచడానికి ఎవరి యొక్క పర్మిషన్స్ వచ్చినాయి? తండ్రి యొక్కయు ప్రభువు అనగా రాజైన యేసుక్రీస్తు వారి యొక్క కృప చొప్పున మీకు యేసుక్రీస్తు నామమందు ఆయన యందు మీరు మహిమ నొందునట్లు. మహిమనంతానైనా మహిమనంతాం అయితే మేలే చేయండి. ఏమంటున్నాడు? 12వ వచనంలో ఏమంటున్నాడు? మేలు చేయండి. అంటే నాకు అపకారం చేసిన వాళ్ళు కూడా బాధ పెట్టినాడు, అవును. ఇబ్బంది పెట్టినాడు, అవును. నీ మీద ప్రాణహత్య చేయడానికి కూడా వచ్చిన ఏమెందో మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన. దేవుడితో ఇదే ఇబ్బంది, మన మనుషులతో ఇబ్బంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు అంటే ఏం చెప్తాడు? ఏముంది ఏం లేదు అంటాడు. ఏముంది ఏం లేదు అంటాడు. కానీ నువ్వు ఏం లేదని చెప్పకముందే, నీ ఆలోచన పుట్టక ముందే ఎవరికి తెలుసు? అందుకే అంటాడు మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము. విశ్వాసం కంబైండ్ అయిన ప్రతి కార్యం అంటే ఏమై ఉంటాయి? ఇంట్లో కల్లా ఉద్యోగం ఏమై ఉంటాయి? దేవుని పనులు అంటే ఇక్కడికి వచ్చి కూర్చోవడం. విశ్వాసయుక్తమైన ప్రతి కార్యం. ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే నాలో విశ్వాసం ఉంది నాయన. ఎందుకు కూడికి పెట్టించావు అంటే నాలో విశ్వాసం ఉంది నాయన. ఎందుకమ్మా రోడ్లో దొరుకుతున్న వార్తకు వచ్చావు దేవుని పనికి? దేవుని యందు నాకు విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం ఎక్కడికి తీసుకెళ్తుంది? పరలోకానికి. అందుకే అంటున్నాడు విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలం లేదు నాయన నాకు, బలముతో కొంచెం చేయమాకు, సంపూర్ణముగా. అసలు ఒక్కొక్క మాట ఎంత ఆణిముత్యం అండి, ఎంత ఆణిముత్యం అంటున్నాడు. మీరు చెయ్యాలనుకున్న విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయించు. తర్వాత ఏముంది? మన దేవుడు చేయించు తర్వాత కామ ఉంది. అవునా కదా? ఫుల్ స్టాప్, కామ, పొల్లు, ఒత్తు కూడా తీయకూడదు. చేయించు తర్వాత ఇంకా పని ఉంది. సంపూర్ణం అయిపోయిన ఇంకేం పని ఉండదబ్బా. సంపూర్ణముగా చేయించు మన దేవుడు తన పిలుపుకు మిమ్మల్ని యోగ్యులుగా అయ్యేంతగా సంపూర్ణముగా విశ్వాస కార్యాలు చేయాలి. పని అయిపోయింది అనుకుంటున్నారా విశ్వాసులారా? ఎంత మంచి మాటలు పోగొట్టుకున్నారు చాలా మంది. విశ్వాసయుక్తమైన సంపూర్ణంగా చేయాలి. విశ్వాసయుక్తమైన ప్రతి కార్యాన్ని బలముతో సంపూర్ణం చేయాలి. బలముతో
నీవెవరో నీ గురించి నువ్వు మర్చిపోవాలి. నాకు ఆకలి మర్చిపో, నాకు బట్టలు మర్చిపో, నాకు తిండి మర్చిపో, నాకు అవసరం మర్చిపో, నా బాధ మర్చిపో, నా రోగం మర్చిపో. మరి ఏం చేయమంటావు నాయన? విశ్వాసయుక్తమైన ప్రతి కార్యం బలముతో చేయి. బలముతో సంపూర్ణం చేస్తే నిన్ను పిలిచాడు కదా దేవుడు. మన దేవుడు తన పిలుపుకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచుకోవాలని పౌలునైనా నేను దశలోనికలాగా మీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో సువార్త నేను మీకు ఈ మాటలుగా చెప్తున్నా. నేను శాలేము ప్రార్థనా మందిరం గురించి కూడా ఇలాగే ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసయుక్తమైన మీ కార్యాలు సంపూర్ణంగా బలముతో చేయాలి. అప్పుడే మీరు ఆయన పిలిచిన పిలుపుకు యోగ్యులవుతారు. ఇలా ఆలోచిస్తున్నారు. అందుకే మొదటి వచనంలో మీకు అంటాడు కదా, మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందు ఉండాలి సంఘం. దశలోనికుల సంఘం అలా ఉందట. అవన్నీ ఉంటేనే ఆయన రాకడ ప్రభావం ఏంటో తెలుస్తుంది. ఆయన వచ్చినప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది కలుగుతుందో తెలుస్తుంది, ఎవరికి ఆదరణ కలుగుతుందో తెలుస్తుంది. అలా అప్పటి వరకు నువ్వు ఏ పనులు చేస్తే నువ్వు సంతోషంగా ఆయన పిలిచిన పిలుపుకి ఎలిజిబుల్ అవుతావో తెలుస్తుంది. ఇంత ఉంది దేవుని మాటలకి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాటల గురించి ఆలోచించు. నేను విశ్వాసయుక్తమైన సంపూర్ణమైన కార్యాలు చేస్తున్నాను. ఆయన పిలుపుకు తగ్గట్టుగా నన్ను నేను మార్చుకుంటున్నాను. లేదంటే లోకపరమైన విషయాలతో మనుషులతో నన్ను నేను డిస్టర్బ్ చేసుకొని ఆయన ఇచ్చిన పవిత్రమైన జీవితాన్ని నా ఇష్టానికి వాడేసుకొని లోకానుసారమైన జీవితంలో మునిగి తేలి నాయనా నాకు ఇంకా ఇది చేయలేదు అది చేయలేదు అని లోటులతో ఇంకా విజ్ఞాపన ప్రార్థన అంటూ లోకపరమైన ప్రార్థనలు చేస్తున్నారా? దశలోనికులు ఎంత మంచి సంఘం, ఎంత మంచి విశ్వాస తీవ్రతలో ఉంటే ఆయన ఇంత లేఖ రాశాడు ఆయన. కాబట్టి ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, మేలు చెయ్యండి, మేలు మాత్రమే చేయండి, కీడు చేసిన వారి గురించి ప్రార్థన చేయండి. ఇదే విశ్వాస లక్షణంలో సంపూర్ణపరుచుకునే విధానం. సో అటు ధన్యత మీకు అందరికీ దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకెంతో అన్నాన్ని తెలుసుకుంటున్నాను. మా జీవితం అంటే మాకు తెలియదు. మీరైతే దిక్షించలా ఉన్నారు, మమ్మల్ని పవిత్రపరుస్తున్నారు, మమ్మల్ని కడుగుతున్నారు, ఉదక స్నానంతో మమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారు. నేను అందుని బట్టి స్తోత్రాలు. మా జీవితం నీ ఎదుట ఉన్నప్పుడు మహిమపరచబడిదిగా ఉండటం మమ్మల్ని మేము ఆయుధపరచుకుంటాం. నేను కుటుంబాల్లో మమ్మల్ని మేము మార్చుకోవాల్సిన మేము నేను మార్చుకోకుండా నేను వేషధారణ జీవితం కలిగి నేను నమ్మినట్టు నటించి మాకు మేమే మోసం చేసుకుంటున్నాం. దాంతో క్షమించండి. మాకు మరొక అవకాశం ఇవ్వాలి. మేము మారుతాము, మా కుటుంబాన్ని మార్చుకుంటాం, మా జీవితాన్ని మార్చుకుంటాం, మా జీవన ప్రమాణాలు మార్చుకుంటాం, ఏది ప్రాముఖ్యమైనదో తెలుసుకుంటాం. నీ కొరకు బ్రతకడానికి మమ్మల్ని మేము నాయన మరింతగా తయారు చేసుకొని నీకు ఇష్టమైన బిడ్డల్లో ఉంటాం. మా కుటుంబాన్ని రక్షించండి. ప్రతి ఒక్కరినైనా నీ యొక్క ఆధీనంలో ఉంచండి. నేను సాతాను యొక్క తంత్రాలను ఎరిగిన వారు కనుక దాన్ని నేను చితకొట్టడానికి కావాల్సిన ప్రతి బలమును నాయన మాకు ప్రసాదించండి. నీవు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు నాయన. వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, వారి యొక్క మనో అభిష్టాలని, వారికి అనుకుంటున్న ప్రతిదీ నాయన మీ చిత్తానుసారంగా ఉంచి మీరు ఆశీర్వదించండి, సహాయం చేయండి. మీ చిత్తమైతే మరి ఒక సమయం మేము అందరూ కలుసుకొని మీ మాటలు జ్ఞాపకం చేసుకునేటువంటి శక్తిని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.